అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము వెజిటేబుల్స్ రైస్ చేస్తున్నామండి. నేను 1 కేజీ బాస్మతి రైస్ చేస్తున్నానండి. సో 1 కేజీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. బీన్స్, హోల్ గరం మసాలా, అలాగే గ్రీన్ పీసెస్, పొటాటో, నెక్స్ట్ కర్రీ లీవ్స్, 1 మీడియం సైజ్ ఆనియన్, క్యారెట్ అండి. సో వెజిటేబుల్స్ రైస్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మసాలాలు ఏమి వేయట్లేదు, జస్ట్ ఓన్లీ వెజిటేబుల్స్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గీ అండి. నెక్స్ట్ హోల్ గరం మసాలా వేస్తున్నానండి. హోల్ గరం మసాలా వేసిన తర్వాత లైట్గా ఫ్రై అవనివ్వండి, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే వెజిటేబుల్స్ రైస్ కదా, మరీ ఎక్కువ ఫ్రై అవ్వడం అవసరం లేదు. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. 1 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ అండి. గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బీన్స్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ గ్రీన్ పీసెస్, నెక్స్ట్ క్యారెట్, నెక్స్ట్ పొటాటో, నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా అన్నీ బాగా కలిసేటట్టు యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 50% కుక్ అయితే చాలండి వెజిటేబుల్స్. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ టేస్టీ సాల్ట్ అండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి, నార్మల్ సాల్ట్ అండి. సాల్ట్ వేసిన తర్వాత ఇవంతా కూడా మరొకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను హాట్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. 500 ml వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే 1 కేజీ బాస్మతి రైస్ అండి. నేను ఆల్రెడీ ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాను రైస్ అంతా, ఒక ½ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ కవర్ పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వండి. ఆ వాటర్ అంతా కొంచెం బాయిల్ అవ్వేంత వరకు. చూడండి, వేసిన వాటర్ అంతా బాగా కలిసి బాయిల్ అయింది కదా. సో ఇప్పుడు రైస్ యాడ్ చేద్దామండి. నెక్స్ట్ రైస్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు రైస్లోకి మిక్స్ చేసుకోవాలండి. చూడండి, రైస్ అంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కవర్ పెట్టి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత సిమ్లో పెట్టుకోండి. సో వెజ్ రైస్ రెడీ అండి. చూడండి, మనం తీసుకున్న కొలతలు కరెక్ట్గా వచ్చింది. ఎందుకంటే రైస్ ఎప్పుడు కూడా మధ్యలో నుంచి పెట్టుకోకూడదండి, ఒక సైడ్ నుంచి పెట్టుకుంటే రైస్ అంతా విరగకుండా ఉంటుందన్నమాట. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి. నాకైతే 15 మినిట్స్ పట్టింది రైస్ చేయడానికి. సో వేడి వెజ్ రైస్ రెడీ అండి. అక్కడ గ్రేవీ కూడా పెట్టాను ఆల్రెడీ. మన ఛానల్లో బిర్యానీ గ్రేవీ ఉంది కదండి, సో అందుకనే నేను వీడియో పెట్టట్లేదు గ్రేవీది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.